13 రోజులు పూర్తయ్యాయి. ఇక ఆత్మ ముందున్నది ఒక భయంకరమైన ప్రయాణం. 86,000 యోజనాల దూరం, యమదూతల కొరడాలు, చివరి రక్తం, చీముతో నిండిన వైతరిణి నది. ఆ నదిని ఆత్మ ఎలా దాటుతుంది? గరుడ పురాణం చెప్పిన ఆ భయంకరమైన రహస్యం ఇప్పుడే తెలుసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పార్ట్ 1, 2 చూసారా? చూడకపోతే కామెంట్ లో లింక్ ఇస్తాను, చూడండి. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ మహావిష్ణువు గరుడుతో ఇలా అన్నాడు: పక్షిరాజా, భూలోకానికి యమలోకానికి మధ్య దూరం ఎంతో తెలుసా? అక్షరాల 86,000 యోజనాలు. ఈ దూరాన్ని ఆ ఆత్మ ఒక్క రోజులో కాదు, ఏకంగా 47 రోజులు నిరంతరాయంగా నడుస్తూ పూర్తి చేయాలి. ఈ మార్గంలో ఎక్కడా చెట్టు నీడ ఉండదు, తాగడానికి ఒక్క చుక్క నీరు కూడా దొరకదు. పాపాత్ముడైన జీవుడికి ఆకాశంలో 12 మంది సూర్యులు ఒక్కసారే మండిపడుతున్నట్లు విపరీతమైన ఎండ తగులుతుంది. కాళ్ళు కాలి బొబ్బలు వస్తున్న యమదూతలు ఆత్మ మెడకు తాడు కట్టి గుర్రాలను పరిగెత్తించినట్టు లాక్కిపోతారు. దారి పొడవునా ఆత్మ అయ్యో నా కొడుక, అయ్యో నా భార్య, నాకు కాస్త నీళ్ళు ఇవ్వండి అని అరుస్తుంది. కానీ ఆ అరణ్య రోదనను వినేవాడే ఉండడు. ఈ 47 రోజుల ప్రయాణంలో ఆత్మ మొత్తం 16 భయంకరమైన పట్టణాలను దాటాలి. సౌమ్యపురం, శౌరీపురం, నాగరాపురం, గాంధర్వపురం, ఇలా 16 ఊళ్ళు ఉంటాయి. ప్రతి ఊళ్ళల్లోనూ ఆత్మకు విపరీతమైన ఆకలి, దాహం వేస్తాయి. మరి అక్కడ దానికి ఆహారం ఎవరు ఇస్తారు? భూలోకంలో ఆత్మ యొక్క కొడుకులు ప్రతి నెల చేసే మాసికం వల్ల పెట్టే పిండాల వల్లనే ఆ పట్టణాల్లో ఆత్మకు అన్నం పానీయాలు లభిస్తాయి. ఒకవేళ భూమిపై కొడుకులు స్వార్థంతో ఆ మాసికాలు పెట్టడం మానేస్తే ఆ ఆత్మ ఆకలికి తట్టుకోలేక అక్కడే ఉండే మట్టిని, తన కన్నీళ్లను తానే తాగుతూ నరకయాతన అనుభవిస్తుంటుంది. అందుకే చనిపోయిన వ్యక్తికి మొదటి ఏడాది అంత్యక్రియలు ఎంత ముఖ్యమో నెలవారీ మాసికం కూడా అంతే ముఖ్యం. ప్రయాణంలో సగం దూరం దాటాక ఆత్మకు ఎదురయ్యే అతిపెద్ద నరకం వైతరిణి నది. గరుడ పురాణం ప్రకారం ఈ నది 100 యోజనాల వెడల్పు ఉంటుంది. దీనిని చూడగానే ఎంతటి ధైర్యవంతుడైనా గుండె ఆగిపోయేంత భయం వేస్తుంది. ఈ నదిలో నీరు ఉండదు, కేవలం మనుషుల రక్తం, కూలిన మాంసం, చీము మాత్రమే ఉంటాయి. ఆ నదిలో ద్రవాలు ఎప్పుడు 100 డిగ్రీల వేడితో మరుగుతున్నట్టు ఉంటుంది. అందులో వజ్రాల వంటి పలు ఉన్న కాకులు, డేగలు, క్రూరమైన ముసళ్ళు ఉంటాయి. పాపాత్ముల ఆత్మలను చూడగానే అవి వాటి మాంసాన్ని పీక్కు తింటాయి. ఆ నదిని నుండి వచ్చే కూలిన వాసనకు ఆత్మ పిచ్చెక్కిపోతుంది. గరుడు అడిగాడు: స్వామి, అంత భయంకరమైన నదిని మనుషులు ఎలా దాటగలరు? అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పారు: ఎవరైతే భూలోకంలో బతికున్నప్పుడు లేదా చనిపోయే ముందు భక్తితో బ్రాహ్మణుడికి వైతరిణి గోదానం, ఆవును దానం చేయడం చేస్తారో వారి ఆత్మ వైతరిణి నది దగ్గరకు రాగానే ఒక అద్భుతం జరుగుతుంది. నది మధ్యలో నుండి ఒక దివ్యమైన నవ వస్తుంది. ఆ నవ యొక్క పవిత్రమైన గోవు కట్టబడి ఉంటుంది. ఆ నవికుడు పుణ్యాత్ముడి ఆత్మతో: ఓ జీవుడా, నువ్వు చేసిన గోదాన పుణ్యం వల్ల ఈ ఆవు నిన్ను దాటించడానికి వచ్చింది, దీని తోక పట్టుకో అంటాడు. ఆత్మ ఆవు తోక పట్టుకోగానే వైతరిణి నది ఆ ఆత్మకు గంగా నదిలా చల్లగా మారిపోతుంది. ఏ కష్టము లేకుండా ఆత్మ నది దాటి అవతలి ఒడ్డుకు చేరుతుంది. కానీ బతికి ఉన్నప్పుడు ఏ రోజు దానం చేయని వాడు, ఇతరుల సొమ్మును అపహరించిన వాడు, కన్న తల్లిదండ్రులకు కూడా అన్నం పెట్టని లోబి ఆ నది దగ్గరకు రాగానే అక్కడ ఎలాంటి పడవ ఉండదు. ఆత్మ భయంతో వణికిపోతుంటే యమదూతలు క్రూరంగా నవ్వి, భూమిపై నువ్వు పాపాలు చేసేటప్పుడు ఈ రోజు వస్తుందని అనుకోలేదా అని అడుగుతారు. ఆత్మ ఎంత వేడుకున్నా వినకుండా దాని కాళ్ళు చేతులు పట్టుకొని గాల్లోకి లేపి నేరుగా మరుగుతున్న వైతరిణి నదిలోకి విసిరేస్తారు. ఆ వేడి రక్తం తగలగానే ఆత్మ చర్మం కాలిపోతుంది. లోపల ఉన్న ముసళ్ళు దాని అవయవాలను నమిలేస్తాయి. చనిపోదామన్న ఆత్మకు మరణం ఉండదు. ఆ నరక బాధతో అనుభవిస్తూ, రక్తాన్ని తాగుతూ ఆ నదిలో ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్లాల్సి వస్తుంది. వైతరిణి నదిని దాటిన తర్వాత ఆఖరిగా 47వ రోజున ఆత్మ సాక్షాత్తు యమధర్మరాజు పాలించే యమపురి లేదా యమలోకం కోటలోకి అడుగు పెడుతుంది. అక్కడ కోట గోడలు ఇనుముతో, బంగారంతో మెరుస్తూ ఉంటాయి. అక్కడ వెళ్ళినాక ఆత్మ అసలైన విచారణ మొదలవుతుంది. సాక్షాత్తు యమధర్మరాజు సింహాసనంపై కూర్చొని ఉంటాడు. పక్కనే మన జీవితంలో మనం అనువనువు చేసిన పనులను రాసి పెట్టే చిత్రగుప్తుడు ఉంటాడు. మరి ఆ యమసభ ఎలా ఉంటుంది? చిత్రగుప్తుడు మన రహస్య పాపాలను ఎలా బయట పెడతారు? యమధర్మరాజు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుంది? దీని గురించి మనం గరుడ పురాణం ఎపిసోడ్ 4లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ హైప్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మన ఛానల్ని.